పురపాలక సంఘ పాలకవర్గం ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం. అందులో జగిత్యాల పట్టణ అభివృద్ధి, ప్రజలకు చేసిన సేవ, సంక్షేమం గురించి అన్ని విధాలా చర్చించుకోవడం జరిగింది. ఇరు వర్గాల మధ్య కొద్దిగా మాటలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. వాస్తవంగా 2020 పురపాలక సంఘ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల పట్టణంకు సంబంధించిన 48 వార్డులలో ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 30 మంది కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలవడం జరిగింది. 6 కౌన్సిలర్లు రేబల్ అభ్యర్థులుగా గెలుపొంది తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారితో పాటు ఒక కాంగ్రెస్ కౌన్సిలర్, ఒక బీజేపీ కౌన్సిలర్ టీఆర్ఎస్ పార్టీ పాలకవర్గంతో నడుచుకుంటామని మాతో పనిచేయడం జరిగింది. మరి అందులో భాగంగానే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ గారిని బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకొని వారి సారథ్యంలో జగిత్యాల అభివృద్ధి ఎదగాలని ఒక సంకల్పంతో పార్టీ ముందుకెళ్ళింది. ఎక్కడ లేని విధంగా 4 దశాబ్దాల తర్వాత ఒక దశాబ్ద కాలంలో జగిత్యాల పట్టణం 1000 కోట్ల అభివృద్ధి చేయాలని చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో జగిత్యాల పట్టణంలో ఈరోజు 1000 కోట్ల అభివృద్ధి జరిగింది. ఎవరైతే జగిత్యాల పట్టణంలో స్థిర నివాసం లేక ఉన్నటువంటి 22 వేల ఇళ్లలో అద్దెకున్నటువంటి వ్యక్తులు ఇల్లు నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మా గౌరవనీయులు మా ఎమ్మెల్సీ కవితక్క గారి యొక్క సహకారంతో ఆ రోజు ఊకపల్లిలో 4520 డబుల్ బెడ్రూమ్లు నిర్మించుకోవడం జరిగింది. 3600 కుటుంబాలు ఈరోజు వాళ్ళకి శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటు జగిత్యాల జిల్లా కేంద్రం చేయడం, జిల్లా కేంద్రంలో IPS, IAS అధికారులతో పాలన కొనసాగించడం, సౌకర్యవంతమైన పాలన అందించడం, ప్రజలకు చేరవడం కావడం జరిగింది. జగిత్యాల పట్టణంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జగిత్యాల పట్టణంలో నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు జరిగింది. జగిత్యాల పట్టణంలో మాతా శిశు సంరక్షణ కేంద్రం చేసుకోవడం జరిగింది. జగిత్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా TUFIDC నిధుల ద్వారా 75 కోట్ల రూపాయలతో జగిత్యాల పట్టణ సుందరీకరణలో, అంటే అందులో CC రోడ్లు, BT రోడ్లు, మురికి కాలువలు, డ్రైనేజీలు, లైటింగ్ వ్యవస్థ, సెంట్రల్ లైటింగ్, హైమాస్ లైట్లు, CC కెమెరాలు, మరి వీటితో పాటు పార్కుల అభివృద్ధి, ఎప్పుడో కుంటుపడ్డటువంటి మూలకొన్నటువంటి రైతు బజార్ని ప్రజలకు ఉపయోగం తీసుకురావడం, టౌన్ హాల్ని ప్రజలకు ఉపయోగం తీసుకురావడం, క్యాంపులో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ని ప్రజలకు ఉపయోగం తీసుకురావడం, పట్టణంలో మంచినీరు అందించేందుకు మిషన్ భగీరథ ద్వారా జగిత్యాల పట్టణం మొత్తం కూడా పైప్ లైన్ నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు మ్యాంగో మార్కెట్ నిర్మించుకోవడం పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరిగిందని చెప్పడం తప్పదు. గెలిచినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా, ఇప్పుడున్న కౌన్సిలర్లు కేవలం 3 కౌన్సిలర్లే మేము BRS అని కంఠపదంగా చెప్పుకొని పార్టీ అధికారం లేకపోయినా కానీ మా వెంట ఉండి ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తారు. మిగతా వ్యక్తులు నిన్న జరిగిన ఏదైతే ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నేను BRS పార్టీ గుర్తుగా గెలిచిన, BRS పార్టీ సంక్షేమ పథకాలను నేను అమలు చేసిన, జగిత్యాల 20,000 మంది ప్రజలకు నేను పెన్షన్ ఇప్పించిన, మరి నా వాళ్ళు ఇన్ని విధాలుగా డెవలప్ చేస్తా అని ఎవరు కూడా చెప్పలే. ఇది చాలా సిగ్గుచేటని తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా పార్టీ పరంగా గెలిచినప్పుడు నేను పార్టీ పరంగా గెలిచిన, నేను ఎందుకు వెళ్ళిపోతున్నా అంటే అభివృద్ధి కోసం వెళ్ళిపోతున్నా అంటే దేని అభివృద్ధి, గతంలో జరిగిన అభివృద్ధి ఎంత అనేది కూడా ప్రజలకు తెలియజేసే బాధ్యత మేము తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా పురపాలక సంఘం రేపటితో కాలపరిమితి ముగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చాలా మినీ ట్యాంక్ బండ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, కుల సంఘ భవనాలు కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. మరి ప్రెస్లో ఇంకా గౌరవ పెద్దలు ఇంకా మాట్లాడేది ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే జగిత్యాల పట్టణము దశాబ్ద కాలంలో ఎక్కడు లేని విధంగా 1000 కోట్ల అభివృద్ధితో
జగిత్యాల పనులు జరిగినాయని నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. రేపు రాబోయే కాలంలో కూడా పురపాలక సంఘ పరంగా బీఆర్ఎస్ పరంగా మా కౌన్సిలర్లు పోటీలో ఉంటారు. కౌన్సిలర్ అందరూ కూడా ప్రజల వద్దనే ఉంటారు. ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నా. దయచేసి ఎవరైతే పార్టీ పరంగా గెలిచారో పార్టీ పరంగా గెలిచిన వ్యక్తులు ఒక్కసారన్నా జరిగిన తప్పుని గమనించి మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీకి నేను తప్పు చేసిన తప్పైందని క్షమాపణ చేసే విధంగా మీరు నడుచుకోవాలని కోరుకుంటూ గ్రామ సభలు వార్డు సభలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది. దాదాపు నిన్నటికి వాటికి పూర్తవుతున్న సందర్భంలో మరి అవి గ్రామ సభలు నిర్వహించి మరి అవి ఇవాళ గ్రామ సభల్లా లేవు, కేవలం కాంగ్రెస్ సభల్లా ఉన్నాయి, లేదంటే ఒక మాయా సభల్లా ఉన్నాయి తప్ప అవి ప్రజల కోసం ప్రజా పాలన నిర్వహించే సభల్లాగా మాత్రం లేవు. ఎందుకంటే ప్రజా పాలన అని చెప్పి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఎన్నికల ముందు 6 గ్యారెంటీల హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత గత ఏడాది డిసెంబర్లోనే ప్రజాపాలన దరఖాస్తులు హడావిడి చేసారు గ్రామాలలో పట్టణాలలో. మళ్ళీ ఒకసారి సర్వే చేసారు, మళ్ళీ ఇవాళ మళ్ళా ఇదే దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి మళ్ళీ చేస్తూ ఉన్నారు. అంటే అసలు ప్రజలను రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రజలకు అబద్ధాలు చెప్తేనే ఓటేస్తారు, ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేస్తేనే ఓటేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ విధంగా ఇవాళ మోసపూరిత హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కి మళ్ళీ ఇవాళ ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ గ్రామ సభలు తప్ప ఏ ఒక్క అర్హత ఉన్నటువంటి లబ్ధిదారునికి ఏ ఒక్క పథకం కూడా ఇచ్చే ఆలోచన లేదు. ఒక కాలయాపన చేయడానికి మాత్రమే ఈ యొక్క ప్రజాపాలన గ్రామ సభలు వార్డు సభలు అని చెప్పేసి దరఖాస్తులు తీసుకుంటారు. అసలు ఎన్నిసార్లు ఈ దరఖాస్తులు తీసుకుంటారు? ఒక్కసారి లబ్ధిదారుడు అందులో అన్ని 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన గత ఏడాది డిసెంబర్లో తీసుకున్నప్పుడు దాన్నే కంప్యూటర్ ఆన్లైన్ చేయాలని చెప్పేసి మీరు అధికారులకు టార్గెట్ పెట్టారు. దాదాపు 1 కోటి పైన దరఖాస్తులు వచ్చినాయి. మరి ఆన్లైన్ చేయించడంలో ఇలా ప్రభుత్వం విఫలమైందా? మళ్ళీ దరఖాస్తులు ఎందుకు తీసుకుంటున్నారు మీరు? లబ్ధిదారుల ఎంపికను ఏ ప్రాతిపాదికన ఏ ప్రామాణికంగా మీరు ఎంపిక చేస్తూ ఉన్నారు? మళ్ళీ ఇవాళ ఏమంటున్నారు గ్రామ సభలలో, ఇదే ఫైనల్ లిస్ట్ కాదు, ఇదే చివరి లిస్ట్ కాదు, మళ్ళీ కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. మీరు చెప్పినటువంటి మోసపూరిత హామీలు నమ్మి ఇవాళ గ్రామ సభలకు ప్రజలు వస్తూ ఉంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారు. ఇవాళ అధికారులను ప్రశ్నిస్తే అందులో మా పేరు లేదని ప్రశ్నిస్తే పాపం దౌర్జన్యంగా అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. కొడిమేల్లో అయితే ఆత్మహత్య యత్నం చేసుకున్నారు, ఇలా కొరుట్లలో కూడా చేసుకున్నారు. మా మూడపల్లి గ్రామంలో కూడా అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదు. అసలు అన్నీ ఉన్నోళ్ళేమో నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు, అన్నీ ఉన్నోళ్ళకు అరుగుల లిస్టులో వస్తుంది. ఏమి లేని వాళ్ళకు, నిజాయితీతో ఉన్న వాళ్లకు, న్యాయంగా రావాల్సిన వాళ్ళు మాత్రం గుండె బాధతో ఇవాళ లఘుదేవాలు ఏడ్చుకుంటూ వెళ్తారు. గ్రామ సభల్లాగా ఒక్కటి కూడా గ్రామ సభల్లాగా నిరసన సభల్లా ఉన్నాయి. ఎవరికి ఇల్లు ఇస్తా అన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, అర్హులైన వారికి. మీరు చెప్పిన రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేసినామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఒకరు, మరి ఇళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీ దీపం మీద గెలిచి దాంట్లోకి వెళ్ళినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేసే నాయకుడు అని చెప్పేసి వెళ్ళినటువంటి నాయకులకు నేను చెప్తా ఉన్నా, ఇలా ఏకకాలంలో రుణమాఫీ చేసిరని మీరు అంటున్నారు కదా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మినిమం 20కి పైగానే రుణమాఫీ కానీ రైతులు వెళ్తూ ఉంటారు. ఇవాళ కన్నపూర్ చూసుకుంటే అది చాలా చిన్న గ్రామం. కడిపి గంగు అని చెప్పేసి 60,000, మెరుగు ప్రభు అని చెప్పేసి 1,30,000, మధు అని చెప్పేసి 1,30,000, నందిల రాజు అని చెప్పేసి కేవలం 40,000, నక్క ప్రవీణ్ అని చెప్పేసి 53,000, నక్క రమణ అని చెప్పేసి కేవలం 50,000 రుణమాఫీ కాని వాళ్ళు కన్నపూర్ గ్రామంలో జైత్యాల రూరల్ మండలంలో
మీరు వెళ్తే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా, ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు కదా. ఒకసారి కన్నపూర్ గ్రామం, నేను ఒకటే గ్రామం చెప్తున్నా, రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది, జిల్లా అంతా ఇదే పరిస్థితి ఉంది, నియోజకవర్గం అంతా కూడా ఏ ఊరికి వెళ్ళినా కూడా రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పేసి ప్రజలే చెప్తా ఉన్నారు. ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్తే గ్రామ సభలలో వార్డు సభలలో ఇలా ప్రజా ఆగ్రహానికి గురైన అని అంటే స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి మోసపూరితమైనటువంటి ప్రభుత్వం అని చెప్పి చీకొడుతున్నారు అని అంటే మీ పరిపాలన ఎట్లా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజలే వద్దనుకుంటున్నారు మిమ్మల్ని, ప్రజలు తిరస్కరించే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. ఏడాది కాలమైనా ఇంకా ఫారంలు నింపాలి, అప్లికేషన్ ఇవ్వాలి అనే దాని మీద ఉన్నారు తప్ప ఏ ఒక్క అమలు చేయాలని, ఒక గ్యారెంటీ అమలు చేయాలన్న దృష్టి లేదు. కేవలం కాలయాపన టైంపాస్ చేయడానికి మాత్రమే, ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే. రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్లు వస్తే మళ్ళీ గెలవాలని చెప్పేసి ప్రజలకు మరి మోసపూరితంగా ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ చేస్తున్నారే తప్ప దీంట్లో ఎటువంటి నిజమైన అర్హులకు మాత్రం లబ్ధి పొందే అవకాశం లేదు అని చెప్పేసి స్వచ్ఛందంగా ప్రజల్లో కనిపిస్తూ ఉన్నది. ఇలా కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా అని చెప్పలేదు, కానీ ఇచ్చారు. ఏ ఒక్క అప్లికేషన్ కూడా తీసుకోలేదు. రుణమాఫీ కూడా అప్లికేషన్ తీసుకోకుండానే రుణమాఫీ చేసారు దశల వారీగా. అదేవిధంగా రైతు బీమా చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా ఏ ఒక్క రైతు దగ్గర అర్జీ తీసుకోకుండా కూడా మరి ఇలా రైతు బీమా మరి రైతులకు 5 లక్షలు వాళ్ళ ఖాతాల్లో టంచనగా పడ్డాయి. మీలాగా కాలయాపన చేయలేదు, దరఖాస్తులు తీసుకోలేదు. రైతులకు ఇస్తామని చెప్పకుండా కూడా ఇవాళ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీరు ఏదైతే అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వం నడుస్తూ ఉందో ప్రజా ఆగ్రహానికి గురైన త్వరలో తప్పకుండా ఈ ప్రభుత్వం అనేది మరి అబద్ధాల పునాది పైన ఎక్కువ కాలం నిలబడదు, ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇవి కాంగ్రెస్ సభల్లాగా ఉన్నాయి తప్ప ఇవి గ్రామ సభల్లాగా, ప్రజాపాలన సభల్లాగా లేవు. మీరు కాంగ్రెస్ నాయకులకు మాత్రమే అర్హులైన వాళ్ళు కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. నేను ఇంతకుముందు తక్కలపల్లి గ్రామానికి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ ఒక మహిళ చెప్తా ఉన్నది, నేను బీఆర్ఎస్ పార్టీ తోటి ఉన్నా కాబట్టి నాది లిస్టులో పేరు వచ్చినా కూడా నాది రాకుండా కనబడకుండా చేస్తున్నారు మేడం అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. మీరు అదే ఇవాళ ఏదైతే గ్రామ సభలు పెట్టినో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో పెట్టుకోవాలి. మీరు కాంగ్రెస్ పార్టీ వారికి మాత్రమే అర్హులు అని చెప్పేసి మీరు అక్కడనే పెట్టుకోవాలి. ఇలా ప్రోటోకాల్ లేని వ్యక్తులు కూడా ఇలా సభలలోకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, మా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలను మభ్యపెడుతున్నారు. కేవలం ఎన్నికల స్టంట్ కోసం మాత్రమే ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ, గ్రామ సభలు, వార్డు సభలు అని చెప్పేసి హడావిడి చేస్తున్నారు తప్ప ఏ ఒక్కరికి మాత్రం పూర్తి స్థాయిలో మరి దరఖాస్తులు తీసుకొని మరి లబ్ధి పొందేవారు లేరని చెప్పేసి మేము కాదు స్వచ్ఛందంగా ప్రజలే చెప్తా ఉన్నారు. ప్రజలు బుద్ధి చెప్పే సమయం త్వరలోనే ఉన్నది. ఆల్రెడీ చెప్పిరు, మీరు అమెరికా అక్కడికి కాకుండా ఇలా ఇప్పుడే అందిన వార్త మా నాయకులు చూపించారు. మళ్ళా డిప్యూటీ సీఎం భట్టి గారు ఏం చెప్తా ఉన్నారంటే ఇది మార్చి వరకు కొనసాగుతుంది, మళ్ళా రేపు ఏదో 1 గంట వరకు ఇంకొక పథకం అమలు చేస్తూ ఉంటాం అని చెప్పేసి, అంటే పూటకో మాట, రోజుకొక మాట, ఈ గంటకున్న మాట మళ్ళీ ఇంకొక గంట అయితే లేకుండా పోతుంది. అసలు ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళకు సరైన అవగాహన లేకుండా, నిజంగా చెప్పాలంటే అవగాహన లేని, అవగాహన రాహిత్య అనేటువంటి పాలన, రాక్షసపు పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా కూడా మీరు అధికారులకు మీరు ఏం చెప్తే ఆ పని చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా నిజమైన అర్హులు ఎవరు, ఏ విధంగా మీరు వాళ్ళని అర్హులను గుర్తిస్తారు, రైతు కూలీలను ఏ విధంగా గుర్తిస్తారు? ఇలా రైతు ఉపాధి హామీ కూలీలలో 20 రోజులు మాత్రం ఏదో పని సెంట్రింగ్ పని, ఇంకేదో పని మీద కూలీ పని చేసుకుంటారు. మరి అర్హులైన కూలీలకు మరి ఏ విధంగా మీరు రైతు కూలీలకు ఇస్తా అన్నటువంటి ఆ భరోసా ఏ విధంగా ఇస్తారు? ఇప్పటి వరకు 2 పంటలు 3 పంటలు అయిపోయినా కూడా రైతు భరోసా ఇప్పటి వరకు ఊసలేదు. ఇప్పటికైనా కూడా అర్హులైన వారిని గుర్తించి న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. అంత ఉత్తి మాటలే, ఉత్తి దరఖాస్తులే తప్ప ఇప్పుడు కంప్యూటర్ యుగంలో కూడా ఈ పేపర్ల ద్వారా దరఖాస్తు ఒక్కసారి తీసుకుంటే ఆన్లైన్ చేయాలి. అంటే ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు. మోసం చేసుకుంటేనే సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్దాం, ఎంపీటీసీ ఎలక్షన్లకు వెళ్దాం, జెడ్పీటీసీ ఎలక్షన్లకు వెళ్దాం, మున్సిపాలిటీ కూడా వెళ్తామని చెప్పేసి ఒక మోసపూరితమైన ఆలోచనలో ఉన్నారే తప్ప ప్రజలకు న్యాయం చేయాలని మాత్రం ఏమాత్రం కూడా లేదు. తప్పకుండా ప్రజల పక్షాన
బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి, ప్రజలకు ప్రశ్నించే గొంతుకలో ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.